ఈసారి వారికి టికెట్స్ ఉండవు. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్. తెలంగాణ పాలిటిక్స్ లో మేజర్ డెవలప్మెంట్స్. గ్రేటర్ ఎలక్షన్ ముందు పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పీపుల్ సెంట్రిక్ లీడర్స్ కి మాత్రమే టికెట్స్ అంటున్న కేటీఆర్. మరి ఈ కొత్త స్ట్రాటజీ ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్నాయి. జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే దగ్గర పడుతున్న నేపథ్యంలో రేవంత్ గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ అండ్ డెసిజన్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతోంది. అటు బీఆర్ఎస్ మాత్రం పొలిటికల్ స్ట్రాటజీని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ కూడా అగ్రెసివ్ మూవ్ తీసుకుంటుంది. ఇలాంటి క్రూషియల్ టైమ్ లో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అంబర్పేట్ మీటింగ్ లో కేటీఆర్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. లీడర్స్ అరౌండ్ లీడర్స్ కాదు, లీడర్స్ అరౌండ్ పీపుల్స్ కావాలి. అంటే ఎవరైతే గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ గా ఉంటారో, ఎవరైతే పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారో, ఎవరికి పీపుల్ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంటుందో వారికే టికెట్ బేస్డ్ ఆన్ సర్వేస్ ఇస్తామని చెప్పారు. 2023 ఎలక్షన్స్ లో జరిగిన మిస్టేక్స్ ని గుర్తు పెట్టుకున్న బీఆర్ఎస్ ఈసారి ముందుగానే అలర్ట్ అవుతుంది. నో అడ్వాన్స్ టికెట్ ప్రామిసెస్, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గ్యారంటీ లేదు, పూర్తిగా సర్వే రిపోర్ట్స్ ఆధారంపై సెలక్షన్. ఇది చూస్తుంటే బీఆర్ఎస్ ఈసారి స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ డిసిజన్ తీసుకోబోతుంది. మరి ఈ కొత్త స్ట్రాటజీ బీఆర్ఎస్ కి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఇంటర్నల్ ఇష్యూస్ క్రియేట్ అవుతాయా? వాట్ డూ యూ థింక్? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ పొలిటికల్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.